పిల్లలు బీట్రూట్ ఇంకా క్యారెట్ తినమంటే వద్దంటున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహలియాస్ కిచెన్. అదేనండి, ఇడ్లీ రెసిపీస్ హెల్దీగా. ముందుగా 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1/2 కప్ మినప్పప్పు 6 గంటలు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత బాగా వాష్ చేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే నానబెట్టిన రవ్వను కూడా నీళ్లు పిండేసుకొని ఇంకో బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా మినప్పప్పు పేస్ట్, ఇందులోకి వేసేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 6 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఆరు గంటల తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది 3 బౌల్స్లో వేసుకోవాలి. అలాగే ఒక 2 బీట్రూట్ పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో బీట్రూట్ పేస్ట్, ఇంకో బౌల్లో ఆనియన్స్ అండ్ గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి. ఆ 3rd బౌల్ వచ్చేసి ప్లెయిన్ది వదిలేసేయండి. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉందంటే బాగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా ట్రై చేస్తూ ఉండండి. పెద్దగా పనేం ఉండదు, జస్ట్ చిన్న ఐటమ్స్ యాడ్ చేయాలన్నది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇడ్లీ ప్లేట్లోకి తీసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. చట్నీకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇంకా పచ్చిమిర్చి 6 to 8 తీసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టమాటా మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు. మరీ మగ్గిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కొద్దిగా చూడండి, ఆనియన్స్ మనకి కలర్ చేంజ్ అయితే చాలు. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 4 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవడమే. ఏ ఫుడ్ కలర్ లేకుండా ఇలా న్యాచురల్గా కలర్ఫుల్గా చేసి పెట్టండి పిల్లలకి. అలాగే ఇంట్లో కారం పొడి ఉంటే కూడా ఇలా పైనుంచి కారపొడి వేసుకొని చట్నీతోని సర్వ్ చేసుకోండి. మీకు కారపొడి కావాలంటే చెప్పండి, మనం వీడియో చేసేద్దాం. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.